పహల్గాం దాడి తర్వాత భారతీయులంతా కోరుకున్నారు, ఖచ్చితంగా గట్టి బదులు ఇవ్వాలి, గట్టి గుణపాఠం చెప్పాలి పాకిస్తాన్కి అని చెప్పి. భారతీయులు ఆశించినట్టుగానే జరిగింది. ఆపరేషన్ సింధూర్ పేరుతో 9 ఉగ్ర స్థావరాలపై భారత మిసైళ్లు మెరుపు దాడి చేసి దాదాపు 100 మందికి పైగా ఉగ్రవాదులు చనిపోయినట్టుగా ఇప్పటి వరకు ఉన్న సమాచారం. సార్, షహబాజ్ షరీఫ్ అంటూ ఉన్నారు ఇది యాక్ట్ ఆఫ్ వార్ అని చెప్పి. సో వాట్ నెక్స్ట్ అనేదే ఇప్పుడు క్వశ్చన్. వాట్ నెక్స్ట్ సార్? అంటే ఒకటి మనకు అర్థం కావాల్సిందంటే ఒక సింగిల్ చర్య వల్ల తీవ్రవాదం అంతం కాదు. ఇట్స్ ఎ సిరీస్ ఆఫ్ చర్యల వల్ల మాత్రమే మనం తీవ్రవాదాన్ని ఎదుర్కోగలం. అందువల్ల ఇది ఇట్స్ నాట్ ఎన్ ఈవెంట్, ఇట్స్ ఎ ప్రాసెస్. సో చాలామంది భావోద్వేగాలతో దీన్ని ఈవెంట్గా చూస్తారు. ఇప్పుడు ఉదాహరణకు మనకు యూరిలో అటాక్ జరిగింది, 19 మంది సైనికులు చనిపోయారు. దాని తర్వాత మనం సర్జికల్ స్ట్రైక్ జరిపాం. తర్వాత పహల్గాం మీకు పుల్వామా జరిగింది, సిఆర్పిఎఫ్ జవాన్లు 40కి పైగా చనిపోయారు. తర్వాత మనం బాలక్కో స్ట్రైక్ చేశాం. తర్వాత ఇప్పుడు పహల్గాం దాడి జరిగింది. ఇప్పుడు మనం అందులో 27 మంది చనిపోయారు. మళ్ళీ మనము ఆపరేషన్ సింధూర్ పేరిట అటాక్ చేశాం, 90 నుంచి 100 మంది చనిపోయారు అంటున్నారు. సో ఈ సైకిల్ ఆఫ్ అటాక్స్ అండ్ కౌంటర్ అటాక్స్ ఏం తెలియజేస్తుంది? కేవలం మిలిటరీ ఆప్షన్ ద్వారా మాత్రమే తీవ్రవాదాన్ని పూర్తిగా అంతం చేయలేం అని చెప్పి మిలిటరీ ఆప్షన్ ఉండకూడదా? ఖచ్చితంగా మిలిటరీ ఆప్షన్ ఉండాలి. అందువల్ల సర్జికల్ స్ట్రైక్స్ కరెక్టు, బాలక్కో స్ట్రైక్స్ కరెక్టు, ఆపరేషన్ సింధూర్ కరెక్ట్. దీంట్లో ఏమీ భిన్నాభిప్రాయానికి అవకాశం లేదు. కానీ ఈజ్ ఇట్ అడిక్వేట్ అంటే అక్కడే ప్రశ్న. ఇది సరైన చర్య, చాలినంత చర్య అన్నదే క్వశ్చన్. చాలినంత చర్య ఏంటి? ఒకటి, మనము కాన్స్టాంట్ ప్రిపేర్నెస్, ఏ రకమైన భద్రతా లోపాలు లేకుండా జాగ్రత్త పడాలి. దొంగతనం జరగటానికి దొంగ చేస్తే దొంగ పనే కాదు, మన అజాగ్రత్త కూడా కారణమవుతుంది. మనం ఇంట్లో అయినా ప్రయాణంలో ఉన్నైనా నా బ్యాగ్ దొంగతనం అయింది, వాడి దొంగ గుణం వల్లనే దొంగతనం అయింది అనుకునే పొరపాటు, మన అజాగ్రత్త కూడా అందుకు దోహదం చేస్తుంది. అందువల్ల మన భద్రతాపరమైన కట్టుదిట్టమైన ఏర్పాట్లు జరగాలి. ఎందుకంటే ఆల్రెడీ పహల్గాంలో దాడి జరిపిన వారు ఇంకా దొరకలేదు, ఇంకా వాళ్ళు అంతం కాలేదు. ఇంకో 70 మంది ఫారిన్ టెర్రరిస్టులు కశ్మీర్ లోయలో ఉన్నారు అని అనుమానం. సో దేశంలోని ఇతర ప్రాంతాల్లో కానీ కశ్మీర్లో కానీ అలజడి సృష్టించటానికి పాక్ ప్రేరేపిత మూకలు, వారికి అండగా ఉండే స్థానిక స్లీపర్ సెల్స్ ఏదైనా చర్యకు ఉపక్రమించవచ్చు. అందువల్ల ప్రభుత్వము, ప్రజలు అప్రమత్తంగా ఉంటూ ఫర్దర్ అటాక్స్ లేకుండా జాగ్రత్త పడాలి. ఎందుకంటే ఒక పెద్ద భూకంపం వచ్చిన తర్వాత ట్రెమర్స్ వస్తాయి. సో అందువల్ల ఇంత పెద్ద ఇన్సిడెంట్ జరిగాక పాకిస్తాన్ ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఇండియా పైన రెస్పాండ్ అయ్యే ప్రయత్నం చేస్తుంది. ప్రత్యక్షంగా ఘర్షణ పడే ధైర్యం లేనప్పుడు ప్రాక్సీ వార్ చేస్తుంది. అందువల్ల పాకిస్తాన్ టెర్రర్ ఇన్ఫ్రాస్ట్రక్చరు మనము 9 ప్లేసెస్లో అటాక్ చేశాం, కానీ ఆ టెర్రర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం ధ్వంసం కాలే. అందువల్ల స్టిల్ దట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్ అలైవ్. అందువల్ల ఈ ఎల్ఓసి పైన ఫైరింగ్ కూడా జరుగుతోంది. దీంతో మరికొంతమంది లోపలికి ఇన్ఫిల్ట్రేట్ చేసే అవకాశం ఉంటుంది. అందువల్ల ఇండియా షుడ్ బి ప్రిపేర్డ్ విత్ పర్ఫెక్ట్ సెక్యూరిటీ అపరేటర్స్. అంటే సెక్యూరిటీ లోపాలు జరగకుండా మనం జాగ్రత్త పడాలి. ఎందుకంటే ఈ పహల్గాం దాడి తర్వాత ఆల్ పార్టీ మీటింగ్లో కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది భద్రతాపరమైన లోపం జరిగింది అని. ఎందుకంటే అక్కడ ఎవరు కూడా 4,000 టూరిస్టులు ఉన్నా ఒక్క జవాన్ లేడు. సో దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అన్ ఇండికేషన్ ఆఫ్ సెక్యూరిటీ ల్యాబ్స్. ఇట్స్ ఎ బిగ్ సెక్యూరిటీ ల్యాబ్స్. అందువల్ల ఆ సెక్యూరిటీ ల్యాబ్సెస్ ఇక్కడ జరగకుండా, శత్రువుకు అవకాశం ఇవ్వకుండా, శత్రువు మరింత రెచ్చిపోయే పరిస్థితిలో ఉంటాడు. ఇప్పుడు పాకిస్తాన్ ఆర్మీ, పాకిస్తాన్ పొలిటికల్ లీడర్షిప్ అవమాన భారంతో కుతకుతలాడుతుంటారు. సో అవమాన భారంతో ఉన్నవాడు ఏ పనికిమాల చర్యకైనా దిగే ప్రమాదం ఉంటుంది. అందువల్ల మనము అప్రమత్తంగా ఉండాలి. ఇది మొదటిది, అంటే సెన్స్ ఆఫ్ ప్రిపేర్నెస్ ఉండాలి. 2, దీని యాక్ట్ ఆఫ్ వార్గా పాకిస్తాన్ ప్రకటించింది కనుక దేర్ కెన్ బి ఏ రెస్పాన్స్, ఏ రిటాలియేటరీ రెస్పాన్స్, ప్రతీకార చర్య ఉండవచ్చు. ప్రతీకార చర్య బహుశా సివిలియన్ టార్గెట్స్ పైన పాకిస్తాన్ అటాక్ చేస్తుందని అనుకోను.
ఎందుకంటే మనమే మిలిటరీ టార్గెట్ని అటాక్ చేయనప్పుడు సివిలియన్ టార్గెట్ను పాకిస్తాన్ అటాక్ చేస్తుందా అనేది అనుమానాస్పదమే. కానీ ఒక పిచ్చివాన్ చేతిలో రాయి ఉంటే ఎటు విసురుతాడో ఎవరము అంచనా వేయలేము. కానీ బట్ స్కోప్ రిలేటివ్లీ తక్కువ, కానీ చేసే ప్రమాదం కూడా ఉంది. ముఖ్యంగా ప్రజల మీకు మిలిటరీ స్థావరాల పైన గురిపెట్టే అవకాశం ఉంటుంది. అందువల్ల రెండవది మనము వీ హ్యావ్ టు సెక్యూర్ అవర్ మిలిటరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఎక్కడెక్కడైతే మన మిలిటరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందో దాన్ని మనము అప్రమత్తంగా దాన్ని ప్రొటెక్ట్ చేసుకునే ఉండాలి. ఇవన్నీ భారత ప్రభుత్వం చేస్తుంది, నేను చెప్పాల్సిన అవసరం లేదు. కానీ నేను చెప్పేది ప్రజల కొరకు, మా ప్రభుత్వం కొరకు కాదు. ఇది రెండవది. మూడవది ఏంటి అంటే భారత ప్రజల్ని విడగొట్టే ప్రయత్నం చేస్తుంది, ఒక భయంకరమైన ప్రాపగండ. దీనికి మనము పడిపోకూడదు. ఎందుకంటే పాకిస్తాన్ ఎజెండా ఏంటి? ఇండియాను మతపరంగా విడగొట్టాలి. ఇండియాను మతపరంగా విడగొడితేనే తన రెండు దేశాల సిద్ధాంతం, టూ నేషన్ థియరీ లెజిటిమైజ్ అవుతుంది. అందువల్ల ఇక్కడ ఇండియాలో ఉండే కొంతమంది విద్వేషాన్ని రెచ్చగొడుతూ దీనికి ఊతాన్నిస్తున్నారు. మీకు లెఫ్టినెంట్ కర్నల్ వినయ్ నారవాల్, ఆయన 26 ఏళ్ళ సైనిక అధికారి, పెళ్ళయి హనీమూన్కు పహల్గాంకి వస్తే తీవ్రవాదులు ఆయన మతం పేరు అడిగి చంపేశారు. ఆయన సతీమణి పాప హిమాన్సి అని ఆ చిన్నమ్మాయి, ఆమె ఇంకా ఆ గాజులు ఆమె వేషధారణ చూస్తే కొత్త పెళ్లి కూతురులా కనబడుతుంది. ఆ ఫోటో చూసాం. ఆమె ఒక అప్పీల్ చేసింది, దీన్ని మీరు మతం కోణంలో విద్వేషాన్ని రెచ్చగొట్టకండి, కశ్మీరీలపై విద్వేషాన్ని రెచ్చగొట్టకండి అని పిలిపించింది. అంతే. ఆమె చేసిన తప్పు అనుకుంటా, అది వాళ్ళ కొంతమంది దృష్టిలో. అది ఆమె ఏమన్నది, శాంతియుతంగా ఉందాం, దేశాన్ని ఐక్యంగా ఉంచుదామంటే ఆమె పైన విపరీతమైన ట్రోలింగ్ జరుగుతుంది. పాపం భర్తను కోల్పోయారు ఆ చిన్న వయసులో అనే సింపతి, మానవత్వం కూడా ఉండదా మనుషులకు? ఆమె పైన ట్రోలింగ్ చేస్తున్నారు. ఎంత దూరం? ఓకే, ఆమె అభిప్రాయం మీకు నచ్చకపోతే అంగీకరించకండి. నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ కూడా రెస్పాండ్ అయింది. సో ఇలాంటి విద్వేష చర్యల వల్ల శత్రువు లాభపడతాడు. మీకు ఇలాంటి విద్వేష చర్యలు ఎప్పుడు కూడా ప్రత్యర్థులకు ఉపయోగపడుతుంది. అందువల్ల దేశంలో విద్వేషాగ్ని రగలకుండా దేశం యునైటెడ్గా, పొలిటికల్లీ యునైటెడ్, సోషల్లీ యునైటెడ్. ఇవాళ మన ఏకైక శత్రువు ప్రతి భారతీయునికి పాకిస్తాన్ శత్రువు. ప్రతి భారతీయునికి పాక్ ప్రేరేపిత తీవ్రవాదులు శత్రువు. ఈ ఫోకస్ పోకుండా పాకిస్తాన్కు ఉపయోగపడేలా మన చర్యలు ఉండకూడదు. సమాజం కూడా అందుకు సిద్ధంగా ఉండాలి. సో అందువల్ల ఒక దశ దాటి భావోద్వేగాలను రెచ్చగొట్టి పాకిస్తాన్ చేయలేని పని మనం చేసుకోవద్దు. పాకిస్తాన్ భారతదేశంలో రక్తాన్ని చిందించలేకపోతుంది పూర్తిగా. ఒక 26 మందిని పొట్టన పెట్టుకుంది, కానీ నిరంతర రక్తపాతం పాకిస్తాన్ కోరుకుంటోంది. అది పాకిస్తాన్ చేయలేని పనిని మన దేశంలో కొంతమంది విద్వేషాన్ని రగిలించి చేస్తే ఆనందపడేది పాకిస్తాన్ కదా. అందువల్ల ఇండియా సొసైటీ షుడ్ బి యునైటెడ్. శత్రువు పైన ఏకోన్ముఖమైన పోరాటం చేయాలి. నాలుగవది డిప్లొమాటిక్, అగ్రెసివ్గా అఫెన్సివ్. అందువల్ల ఇండియా చేయాల్సిన నాలుగవ పని ఏంటంటే దౌత్యపరమైన చర్య పెద్దది. ఇప్పుడు ఆల్రెడీ మొదలైంది. ఆల్రెడీ ఈ మిడ్-నైట్ దాడుల తర్వాత ఇండియా ఈజ్ స్పీకింగ్ టు ఆల్ ద నేషన్. ఆ మాటకు వస్తే పహల్గామ్ ఇన్సిడెంట్ తర్వాతనే మొదలైంది. మనం G20 రాయబారులతో ఫారిన్ మినిస్టర్ మాట్లాడారు, ఇప్పుడు ఆల్రెడీ మాట్లాడుతున్నారు. సో అందువల్ల ఈ డిప్లొమాటిక్ అఫెన్సివ్, ఎందుకంటే ప్రపంచము ఎలా స్పందిస్తుంది దీనికి? ప్రపంచం ఆందోళన ఏంటంటే ఇది ఎస్కలేట్ కాకూడదు, రెండు అణ్వస్త్రాలు కలిగి ఉన్న దేశాలు కనుక ఇది అనుయుద్ధంగా పరిణమించకూడదు అని. సో అందువల్ల ప్రపంచాన్ని మనము ఒక రకంగా ఎడ్యుకేట్ చేయాలి. సో వీ నీడ్ పార్ట్నర్స్, నాట్ ప్రీచర్స్ అండ్ ఫారిన్ మినిస్టర్ అన్నట్లు వీ షుడ్ బ్రింగ్ మోర్ అండ్ మోర్ పార్ట్నర్స్. గ్లోబల్ డిప్లొమాటిక్ అఫెన్సివ్ ద్వారా ప్రపంచాన్ని మన వైపు ఉండేలా చూసుకోవాలి. ఐదవది కౌంటర్ ద పాకిస్తాన్ ప్రాపగండా వార్. పాకిస్తాన్ ఒక భయంకరమైన ప్రాపగండా వార్ మొదలుపెట్టింది. అసలు ఏమీ జరగలేదని మొదలన్నది, అసలు మేమే ఒక 5 ఇలా చాలా చెప్తుంటారు. గ్లోబల్గా కూడా పాక్ ప్రాపగండా వార్, ఇదేదో విక్టిమ్గా దీన్ని యాక్ట్ ఆఫ్ వార్ అని ప్రకటించి మాపై భారతదేశం యుద్ధం చేసింది, మాపై భారతదేశం దాడి చేసింది అని మేము అమాయకులం అని ఒక వాదన పాకిస్తాన్ చేస్తుంటాం. ఇది నాన్ స్టేట్ యాక్టర్, మేము కూడా టెర్రరిజం బాధితులము,
ఇది ఈ ప్రాపగండా వార్ను మనం కౌంటర్ చేయాలి. ఇది 5వది. 6వది నాన్ మిలిటరీ స్ట్రైక్. ఇది నాన్ మిలిటరీ ఆప్షన్స్ కూడా ఉంటాయి. ఆల్రెడీ మొదలు పెట్టాం. ఎకనామిక్ ఐసోలేషన్ ఆఫ్ పాకిస్తాన్, దాన్ని ఇంటెన్సిఫై చేయాలి. ఆల్రెడీ సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేశాం. IMF బెయిల్అవుట్ ప్యాకేజ్ రాకుండా IMFలో ఒత్తిడి తెస్తున్నాం. మనకి ఎక్కడున్న అవకాశం ఎంత ఉంటుందో చెప్పలేం, కానీ ఒక ప్రయత్నం అయితే చేస్తున్నాం. ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ టెర్రర్ ఫైనాన్సింగ్ విషయంలో పాకిస్తాన్ ఒక కన్నేసి పెట్టింది. సో దీన్ని గ్రే లిస్ట్లో ప్రకటించండి, బ్లాక్ లిస్ట్లో ప్రకటించండి, అక్కడ ఒత్తిడి తెస్తున్నాం. పాకిస్తాన్తో ట్రేడ్ ఆపేశాం. ఇప్పుడు పాకిస్తాన్ థర్డ్ కంట్రీ ద్వారా ఇండియాకు పంపించాల్సిన వస్తువులను చూస్తుంది, దాన్ని కూడా ఆపడం. సో ఈ రకంగా పాకిస్తాన్ 6వది ఏంటంటే పాకిస్తాన్ ఎకనామిక్ ఐసోలేషన్, డిప్లొమాటిక్ ఐసోలేషనే కాకుండా ఎకనామిక్ ఐసోలేషన్ అనేది 6వది. 7వది స్టేట్ ఆఫ్ మిలిటరీ ప్రిపేర్నెస్. అంటే పాకిస్తాన్ వెంటనే రియాక్ట్ అవుతుందా, తర్వాత రియాక్ట్ అవుతుందా చెప్పలేం. అందువల్ల ఏమరపాటుకు ఉదాసీనతకు అవకాశం లేదు. సో కంప్లీట్ స్టేట్ ఆఫ్ మిలిటరీ ప్రిపేర్నెస్లో ఇండియా ఉంటుంది. సో పూర్తి స్థాయిలో మన ఆర్మీ, నావీ, ఎయిర్ ఫోర్స్ యుద్ధ సంసిద్ధతలో ఉంటుంది. యుద్ధ సంసిద్ధతలో ఉంటూ తన ఏ క్షణమైనా పాకిస్తాన్ నుంచి జరిపే దుర్మార్గాన్ని ఉంటుంది. పాకిస్తానే కాదు, పాకిస్తాన్కు బంగ్లాదేశ్ కూడా తోడైంది ఇప్పుడు. సో అటువైపు నుంచి కూడా చొరబాటు ఉండొచ్చు, ఎందుకంటే పాక్ అనుకూల ప్రభుత్వం బంగ్లాదేశ్లో ఉంది కనుక. సో అందువల్ల మనం అన్ని రకాలుగా స్టేట్ ఆఫ్ మిలిటరీ ప్రిపేర్నెస్ ఫర్ ఎనీ ఎవెంచువాలిటీ. అంటే శత్రువు ఎప్పుడు కూడా కాట్ బై సర్ప్రైజ్ అంటారు, మన ఏమరపాట్లు ఉన్నప్పుడు కొట్టేస్తాడు. సో అందువల్ల ఆ స్టేట్ ఆఫ్ మిలిటరీ ప్రిపేర్నెస్ ఉండాలి. ఇది 7వది. 8వది పాకిస్తాన్ జరిపేటువంటి పాకిస్తాన్ వైఖరికి భారతదేశ వైఖరికి ఒక మౌలికమైన తేడా ఉంది. పాక్ ప్రపంచమే భారత్ వ్యతిరేకతే దాని పని, దానికి ఇంకా వేరే పని లేదు పాకిస్తాన్కి. ఇట్స్ ఏ కంట్రీ విచ్ ఈస్ కంప్లీట్లీ అబ్సెస్డ్ విత్ ఇండియా. ఇంకా ఇండియాని ఎలా నాశనం చేయాలి, ఇండియాకి ఎలా నష్టం చేయాలి, ఇండియాకు ఎలా దెబ్బతీయాలి, ఈ ప్రపంచం తప్ప ఏం లేదు. పాకిస్తాన్ ఆస్పిరేషన్ అనేది ఇండియాని దెబ్బతీయడం, ఇండియా ఆస్పిరేషన్ పాకిస్తాన్ దెబ్బతీయడం కాదు. ఇండియా ఇస్ ఏ రైజింగ్ పవర్. ప్రపంచంలో ఒక బౌలద్రోవ ప్రపంచం, మల్టీ పొలార్ వరల్డ్లో ఒక ప్రామినెంట్ గ్లోబల్ పవర్గా ఎదగాలన్నది ఇండియా యొక్క లక్ష్యం. అందువల్ల మనం పాకిస్తాన్ పట్ల అప్రమత్తంగానే ఉంటూ వీ షుడ్ నాట్ బి అబ్సెస్డ్ విత్ పాకిస్తాన్. ఇది ఒక పనికిమాల దేశం, దీనికి మాకు లెక్కన మా పని మేము చేసుకుంటాం అని పోయినప్పుడు పాకిస్తాన్ ఫ్రస్ట్రేట్ అవుతుంది. ఇప్పుడు మనకి ఇంటి పక్కనతో అటాక్ జరుగుతుంది, ఇంటి పక్కనతో గొడవ జరిగింది అనుకోండి, మన ఇంట్లోనే ఉండి బాధపడుతూ వాళ్ళతో ఇది మాట్లాడుతున్న సేపు వాడు ఇంకెక్కువ ఆనందపడతాడు. లైట్ తీసుకొని నన్ను బండి వేసుకొని ఆఫీస్కి వెళ్ళిపోయిన అనుకో, వాడు ఫ్రస్ట్రేషన్ పెరిగిపోతుంది. అదేంది